నవ్వు వస్తుందండి. ఎందుకో తెలుసా? ఇప్పుడే యూట్యూబ్ చూస్తా అంటే ఒక చిన్న రీల్ వచ్చిందనమాట. యూట్యూబ్‌లో కాదు టిక్‌టాక్‌లో ఎక్కడో. ఆ రీల్ చెప్తే మీరు కూడా నవ్వుకుంటారు. ఆ రీల్‌లో ఏముంది అనిత అంతగనం నవ్వుతున్నావు అంటే, నాకైతే చిన్నగా నవ్వు రాలా. నేను ఒక్కదాన్నే ఉన్నా ఇక్కడ కూర్చొని. అయినా కూడా నాకింత నవ్వొస్తుందంటే, ఇంక అర్థం చేసుకోండి అసలు. పిచ్చిదానిలాగా నాకు నేనే నవ్వుకుంటున్నాననమాట. ఎందుకు అంటే దాన్ని మర్చిపోదామన్నా మరుపు రావడంలే నాకు. అంత ఇదిగా ఉంది. తల్లి తల్లి బిడ్డల బాండింగ్ ఎలా ఉంటుందో తల్లి అనిపించుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఆ తల్లి ఆ బిడ్డ ఎందుకు ఏడుస్తుంది అనేది తల్లికి తెలుసు కదా, తెలుస్తుంది కదా. ఇది నిజమా కాదా చెప్పండి నాకైతే. ఎవరైతే తల్లులు ఉన్నారో, తల్లులు కానీ తండ్రులు కానీ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. ఇది తెలుసా తెలీదా? ఒక బిడ్డ ఏడుస్తుంది అంటే ఆ బిడ్డ ఆకలికి ఏడుస్తుందా, ఇంక దేనికైనా ఏడుస్తుందా అనేది పక్క వాళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ తల్లికైతే తెలుస్తుంది కదా. నాకు తెలిసి అలా తెలీదు అంటే ఇంక తల్లి అని అనిపించుకోలేరేమో అని నాకైతే అనిపిస్తుంది అనమాట. అది ఒక రీల్ అని చెప్పాను కదా. ఏమైందంటే అలా పిల్లోళ్ళు ఏడిస్తే ఆ పిల్లోళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది ఏదో ఒక యాప్ ఉందంట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ కరెక్ట్గా చెప్తుందంట. నీ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడు, ఆకలికి ఏడుస్తున్నాడు, నొప్పికి ఏడుస్తున్నాడు, లేదంటే పాంపర్ చేంజింగ్ కోసం ఏడుస్తున్నాడు అనడానికి చెప్తుందంట. ఇది ఎక్కడన్నా విన్నారా అసలు? నాకైతే నవ్వు వస్తుంది. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తల్లికి తెలియకపోతే ఇంకా తల్లి ఆ బిడ్డను కని ఎందుకు కదా. నాకైతే బిడ్డ ఎందుకు ఏడుస్తుందో కూడా ఒక యాప్ ద్వారా తెలుసుకోవాలి. అంత దుర్గతి పట్టిందా అననే అనిపించింది. మీరేమంటారు? అది కరెక్టేనంటారా అసలు? చెప్పండి నాకు ఒక మాట. నాకైతే తెలియడంలా, మీకు తెలిస్తే మీరు చెప్పండి నాకు. నాకు అది చూసిన దగ్గర నుంచి ఒకటే నవ్వు. ఆగటంలే నవ్వు. నవ్వకూడదు అనుకుంటే కూడా నవ్వు. బిడ్డ ఏడిస్తే ఏందబ్బా, ఒక 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 ఎలక్ట్రానిక్ వస్తువు ఇది ఫోను. అది చెప్పడం ఏంది, తల్లికి తెలియకపోవడం ఏంది అని.